Hey guys, twinning outfits for dasara. City. Hey guys, welcome back to our YouTube channel. ఈరోజు ఏంటంటే vlog guys ఏమనుకోకండి ఫస్ట్ టైం ఫుల్ వ్లాగ్. ఏమనుకోకండి గైస్, కొంచెం అప్పుడప్పుడు నవ్వుతూ ఉంటాము. ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళకి వచ్చినాం అనమాట. తెలుసు కదా, బతుకమ్మ సిరీస్ లో చూసే ఉంటారు మీరు. సో వీఆర్ ట్విన్నింగ్. అవును గైస్, మేమిద్దరం ట్విన్. మా మమ్మీని చూపిస్తా గైస్. మాకు మా మమ్మీ మంచి చీర కట్టుకుంది. మా అమ్మని పిలుస్తున్నాం గైస్, అస్సలు వస్తలేదు, మెల్లగా చేస్తాం. సో మేమైతే ఇప్పుడు పాలపిట్టని చూడడానికి అండ్ జమ్మాకుని తెంపకరడానికి వెళ్తున్నాం. ఊరందరూ కలిసి బాగా వెళ్తారు గైస్, డప్పులతోని యాటని నరుకుతారు. అదంతా చూపిస్తాం గైస్ మీకు. క్రేజీ ఉంటుంది. మేము ఆయుధ పూజ చేసినాం కానీ మీకు బ్లాగ్ తీయడం మర్చిపోయినాం గైస్. తెలుసు కదా, అంత ఇది మన బద్ధకం, మన మతి మరుపు ఎవరికి ఉండదు గైస్, అట్లా ఉంటుంది మనతోని. ఇప్పుడైతే మేము ఇద్దరం ట్రైనింగ్ చేసుకున్నాం, దగ్గరికి వచ్చేసినాం. ఇప్పుడు భయం అవుతుంది గైస్, అందరు మమ్మల్ని చూస్తారు, మాకు ఎట్లనో ఉంటుంది. మేము ఎప్పుడో చిన్నప్పుడు వేసుకున్నాం గైస్, 2 times. అది కూడా నాకు గుర్తులేదు, జస్ట్ ఫొటోస్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ అసలు ఇంత పెద్ద అయినాక వీఆర్ ట్విన్నింగ్. అందరి ముందు అడిగిపోవాలంటే ఇదిగోంది, అందరు ఆడనే ఉన్నారు ఎదురుగా, చాలా మంది ఉన్నారు. సో వీఆర్ గోయింగ్ గైస్. ఇంక ఇప్పుడు కూడా మేము వెళ్తుంటే అందరు మమ్మల్ని చూస్తున్నారు, కానీ మాకు షై ఉండదు తెలుసు కదా, అందుకే ఇట్లా బ్లాగ్ తీసేస్తున్నాం అనమాట. అమ్ములు ఇంకా రావట్లేదు ఎందుకో గైస్. ఇస్ నాట్ కమింగ్ ఇంకా. సో అడి వెనక మళ్ళీ కలుద్దాం, ఓకేనా? బాయ్. అక్కడ అవుతుంది గైస్ పంచాయతీ. సో గైస్ ఇప్పుడే అక్కడ యాటని కట్ చేసినారు అనమాట. మేము వెళ్ళేసరికి అయిపోయింది గైస్, అంతే. మన గురించి తెలిసింది ఏమన్నా, బంగారు బిడ్డలం మనం, లేట్ అవుతుంది. సో మనం జమ్మి కోసం వెళ్తున్నాం, అందరం మమ్మల్ని జమ్మి కోసం వెళ్తున్నాం గైస్. అసలు వీడియో తీయాలంటే ఏదో రకంగా ఉంది. మా తేజ్ గారిని చూడండి, సురేష్ మా తమ్ముడు, క్యూట్ తమ్ముడు. వాళ్ళిద్దరు కాంబినేషన్ చూడండి గైస్. మా ఇద్దరిని వదిలేసి అట్లా పోతారు. ఇద్దరం కాదు, ఏంటిది, ఎంతైనా కొడుకే కానీ అందరు బ్లాగ్స్ ఎట్లా తీస్తారు గైస్, అందరు అసలు నిజంగా ఎట్లనే ఉంది మాకు అంతా వింత వింతగా. యూట్యూబర్స్ అందరు నిజంగా చాలా గ్రేట్ గైస్. ఫస్ట్ వ్లాగ్ చాలా ఎవరెవరో పలకరిస్తున్నారు, మాకు ఎవరైతారో ఏమైతారో కూడా తెలియదు. కనీసం ఆగమాగం తీస్తున్నాం గైస్, ఏమనుకోకండి. మా తేజాడు ఇంకా జమ్మి దగ్గరికి వెళ్ళాక వీడియో తీయడానికి ట్రై చేస్తాం. అయ్యో పెళ్ళదా, ముందు ఎంతమంది ఉన్నారు గైస్, వెనకాల మా వెనకాల కూడా అంతేమంది ఉన్నారు గైస్. ఇప్పుడు మాకు మాట్లాడాలని ఉంది కానీ అందరు ఎట్లనో చూస్తారు కానీ అసలు క్రియేటర్స్ అందరికి ఒక పెద్ద సెల్యూట్ గైస్. అసలు ఎట్లా చేస్తారో ఏమో అసలు, అంటే మనకు కూడా అలవాటు అయిపోతుందేమో. మేబీ 2-3 బ్లాగ్ చేస్తే ఫస్ట్ బ్లాగ్ కదా, అట్లా ఫ్లాప్ అయిపోతుంది. బాంబులు వెళ్తున్నాయి ఫుల్గా. ఇప్పుడే బాంబు గైస్, ఇక్కడ చేతిలోనే పేల్చేసిండు. ఇంకా చాలా మంది ఉన్నారు గైస్. ఇంకో ఇట్లా చుట్టూ తిరుగుతారు గైస్, మొత్తం అట్లా 3 rounds వేస్తారు మొత్తం. సో మా డాడీ కూడా ఆ గుంపులో తిరిగేస్తున్నాడు అనమాట. ఇలా 3 rounds 5 rounds తిరుగుతారు గైస్. తిరిగిన తర్వాత జమ్మె తీసుకోవాలి. ఇక్కడ వీళ్ళ పనిలో వీళ్ళుంటే అక్కడ పిల్లలందరూ బాంబులు పేల్చుకుంటున్నారు గైస్. వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, ఎవరి ఎంజాయ్మెంట్ వాళ్ళ. బాంబులు వెళ్తూనే ఉన్నాయి. ఇక్కడ వీళ్ళ పనిలో వీళ్ళు ఉన్నారు. అదే మన ఏదో ఇష్టంగా రాసి అట్లా పెడతా. ఓకే గైస్, ఇప్పుడే మా మమ్మీ ఒకటి చెప్పింది, ఎవరికైనా కోరిక ఏమైనా ఉంటే అది స్లిప్లా రాసి అక్కడ పెడతారంట, చెట్టుకి తగిలియాలి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 3 rounds తిరిగేసి పూజ చేస్తున్నారు అనమాట. పూజ చేసిన తర్వాత మనము ఆశీర్వదించుకోవాలి. ఇప్పుడు చూడండి గైస్, సిగ్గుపడుతుంది మెల్లగా అంటే ఇంటలేదు గైస్, గట్టిగా మాట్లాడుతుంది. అక్కడ పూజ అవుతుంది గైస్ లోపల. ఇట్లా ఇట్లా బ్యాక్ కెమెరా పెట్టి మాట్లాడొచ్చు, కానీ ఫ్రంట్ కెమెరా పెట్టి మాట్లాడాలంటే చాలా కష్టం అవుతుంది గైస్. అయితే లాస్ట్ ఇయర్ వచ్చిన గైస్, లాస్ట్ ఇయర్ చూసినప్పుడే చూసిన నేను ఏంటి చిట్టీలో కోరిక రాసి అక్కడ తలిగిస్తున్నాను అనుకున్నా. నెక్స్ట్ ఇయర్ ఎట్లయినా పేపర్ తెచ్చుకోవాలి, కానీ ఇయర్ కూడా మన మతి మరుపు తెలిసిందే కదా. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ట్రై నెక్స్ట్ ఇయర్. చూడండి గైస్, ఆ తాతకు కూడా గుర్తుంది రాసుకొని వచ్చి జమ్మికి పెట్టాలని. నాకు మాత్రం గుర్తులేదు, ఆ స్వీట్కి కూడా గుర్తులేదు. అందరు ఇట్లా ఉరుకుతారు గైస్, మా అక్క కూడా ఇట్లా ఉరికింది అందులో పడి. చూద్దాం ఎవరెవరికి ఎంతెంత దొరుకుతుందో. అదే మా అక్క హ్యాపీగా ఫీల్ అవుతుంది దొరికిందని చెప్పి. మా డాడీని నొక్కేసినారు గైస్ అందరు కలిసి. చూడండి గైస్, చిన్న చెట్టు కోసం అంతమంది కొట్లాడుతున్నారు గైస్.
నేను వెళ్ళలే గాయస్, అందుకే ఎంతమంది ఉంటారు కాబట్టి జూమ్ చేసి అసలు చెట్టు ఏడుంది గాయస్, ఆడ మొత్తం ఊసిపోయింది పాపం. అయినా అది చెట్టు కాదు గాయస్, ఒక కొమ్మ ఇట్లా పెడతారనమాట. నేను పోలే అంతమందిలో పోవాలని మా మమ్మీ షాక్ అవుతుంది, నీకు ఎట్లా దొరికింది నాకు దొరకలేదు. హ్యాపీ దసరా మహోత్సవ్. హ్యాపీ దసరా. థ్యాంక్ యూ. హ్యాపీ దసరా. హ్యాపీ దసరా ఫ్రెండ్స్. సో మా అక్క దగ్గర అంత ఉంది గైస్, నా దగ్గర ఇప్పుడు కొంచెమే ఆకుంది. బికాస్ అంత మందిలో పోవాలంటే నాకు అంత సాహసం అనిపించలేదు, అందుకని వెళ్ళలే. కుదిరినంత ఆకు పని చేసిన గైస్, మిగిలింది కొంచెం తీసుకెళ్లి దేవుని దగ్గర పెట్టాలంట. ఇంకా మా మామయ్య వాళ్ళు రాలేదు కాబట్టి వాళ్ళకి వెళ్ళి ఇచ్చేస్తాను. నేను పంచడానికి ఏం లేదు గైస్ నా దగ్గర, ఏమయ్యాది గైస్, నేను పోయి తెచ్చుకున్నా కష్టపడి. మరి నాకు అట్లా అంతమంది ఉంటే పోబుద్ది కాదు గైస్. మా డాడీ ఇచ్చిన కొంచెం నేను దాచిపెట్టుకున్నాను. మా డాడీ హాయ్ చెప్తుండే బ్యాక్ సైడ్ నుంచి. హాయ్ చెప్పండి గైస్. పాలపిట్టని చూస్తారా? చెప్పండి. నేను చూపిస్తా కదా, మేము చూస్తున్నాం ఇక్కడ, చూడరు మీరు కూడా. పాలపిట్ట కనిపిస్తుందా గైస్? ఇట్లా కనిపించినట్టు మనం ఊహించుకోవాలి గైస్, ఆడ లేకపోయినా మనం ఊహించుకోవాలి. పాలపిట్టని చూసేసాం. మీరు అందరు చూసే ఉంటారు, ఊర్లో చాలా మంది. ఏం లేదు గైస్, గూగుల్లో పాలపిట్ట అని కొట్టండి, మంచి కలర్ఫుల్ ఫోటోలు వస్తాయి, చూసేయండి. ఆడ లేదు పాలపిట్ట, కానీ ఉన్నట్టు ఊహించుకోవాలి. దట్స్ ది రియాలిటీ. కనపడలే గైస్, నాకు లాస్ట్ 2 years బ్యాక్ ఒకసారి కనిపించింది. తీసుకెళ్ళి చూపించినాడు గైస్, స్పెషల్గా ఒక దగ్గరికి ప్లేస్కి తీసుకెళ్ళి మరీ చూపించిండు, చాలా బాగుండే. సో 2 years బ్యాక్, మళ్ళీ ఇప్పుడు ఉదిరా మర్దల దసరా చూడండి. ఇందాకనే చెప్పిన కదా 2 years బ్యాక్ పాలపిట్టని చూసినాని. మళ్ళీ పాలపిట్టని చూసేసాం. హ్యాపీ దసరా. హ్యాపీ దసరా ఫ్రెండ్స్. మా బుడ్డోడు చెప్తాను, చెప్పరా. 2 years తర్వాత పాలపిట్టని చూసాం, ఫుల్ ఎక్సైటెడ్. హ్యాపీ దసరా. చాలా మాట్లాడాలి గైస్, ఇప్పుడు మాట్లాడతాం గైస్ ఎంతైనా, ఎందుకంటే ఎవరు లేరు రోడ్డు మీద. మాట్లాడచ్చు గైస్. మేము చేసే లేట్ వల్ల ఇందాక జరిగే ఆ కార్యక్రమం, అది ఆటను వచ్చేది అంతా చూడలేదు. బట్ ఇట్స్ ఓకే. మా డాడీ దగ్గర వీడియో ఉంటుంది, మేము షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాము. ఇంకా అక్కడి నుంచి అక్కడ నడుచుకుంటూ వెళ్ళినాం. జమ్మి ఆకు నేను తెచ్చుకోలేదు గైస్. హ్యాపీ దసరా గైస్. హ్యాపీ దసరా. నేను చాలాసార్లు ఎందుకు చెప్తున్నా తెలుసా, పాలపిట్టని చూసాను గైస్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అది ఆ ప్రోగ్రామ్ చూడకపోయినా ఇట్స్ ఓకే, ఎందుకంటే లాస్ట్ ఇయర్ చూసిన, అంతమంది చాలాసార్లు చూసినారు. అయినా అక్కడ ప్రోగ్రామ్ అంటే ఏముండదు గైస్, ఆటల్ని ఆటలు నరుకుతారు. ఒక 3 times కి దాన్ని చంపేస్తారు అనమాట, అంతే. ఆ ప్రోగ్రామ్ అంటే 3 times కాదు, 1 time. 1 time కి చంపేస్తారు. కోస్తే మెడదేగా అవతల పడాలి. నరికేస్తారు గైస్, చంపేయడం కాదు. ఆమెకు చెప్పడానికి తెలుగు రాదు యాక్చువల్గా, తెలుగు పిల్లనే. మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఎక్కడ చూసినా చుట్టాలి, వెనకాల చూడండి. అది వెనకాల ఎక్కడ చూసినా చుట్టాలి, అందుకే ఊరికి రావాలి గైస్. ఎక్కడ చూసినా హడావుడి, సౌండ్స్, బాంబ్ సౌండ్స్, దసరా శుభాకాంక్షలు అని చెప్పడం, అందుకే రావాలి గైస్. అమ్మవారి దగ్గర ఆల్రెడీ స్టార్ట్ అయినాయి పాటలు, కాసేపట్లో భజన ఇస్తారు. వీలైతే చూపించడానికి ట్రై చేస్తాం. ఓకే చూడండి, ఎక్కడ చూసినా పలకరింపులే. బాగున్నారమ్మా? బాగున్నారా? మా మనవరాలు బాగున్నారా? ఇదే ఉంటుంది. బ్లర్ వస్తే ఇగ్నోర్ చేయండి గైస్. మా వాయిస్ ఒకటి వినిపిస్తే సరిపోదాం, అంటే ఇక్కడ లైటింగ్ లేదు, సో కొంచెం బ్లర్ వస్తుంది. అడ్జస్ట్ నో ప్లీజ్. ఇది ఒక్కసారి అడ్జస్ట్ చేసుకోండి. మనకి బాగా సబ్స్క్రైబర్స్ వచ్చినాక కెమెరా కొందాం. మంచి కెమెరా కొందాం. రఫ్ అడిచేద్దాం. బర్రె ఉంటే ఇది జరుగు, అది కరుస్తుంది అంట. బర్రె కరుస్తుందా గైస్? బర్రె పొడుస్తుంది, బర్రె కరుస్తుంది. జరుగు, బర్రె కరుస్తుంది అంట. కుక్కనే ఏమైనాది అట్లా వచ్చేసింది గాయస్. మా తేజగాడు నవ్వుతుండు, జరగంటే అట్లా వచ్చేసింది. బర్రె కరుస్తుంది, జరగంటే నవ్వుతూనే ఉన్నాడు. ఏదో ఒకటి ఎక్కిరిస్తూనే ఉంటారు. స్లిప్స్ అ వర్డ్. హ్యాపీ దసరా. సేమ్ టు హ్యాపీ దసరా. నాది నాకే ఇచ్చిండు మళ్ళీ. వీడియో తీస్తున్నామంటే అత్తమ్మ మొహం కడుకొని ఫ్రెష్ అప్ అవుతుంది గైస్. అత్తమ్మ థ్యాంక్ యూ అని చెప్పు. సేమ్ టు యూ అను. గాయస్ ఏం కనిపించట్లే అనుకోకండి గాయస్. హ్యాపీ దసరా అని చెప్పగానే కరెంట్ పోయింది. హ్యాపీ దసరా గైస్. మా అత్తమ్మకి హ్యాపీ దసరా అని చెప్పగానే కరెంట్ కొంచెం. మా మామయ్య, చిన్న మామయ్య, హ్యాపీ దసరా మామయ్య.
థ్యాంక్ యూ అని చెప్పు. థ్యాంక్ యూ. హ్యాపీ దసరా. హ్యాపీ దసరా. మా పెద్ద మావయ్య గైస్. హ్యాపీ దసరా. హ్యాపీ దసరా. కరెంట్ లేదు. థ్యాంక్ యూ. ఇక్కడ కరెంట్ లేదు గైస్. హ్యాపీ దసరా. హ్యాపీ దసరా. 2025 హ్యాపీ దసరా తాత. హ్యాపీ దసరా. చూడండి గైస్, నేను చెప్పిన మా డాడీకి ఇందాక హ్యాపీ దసరా అని, మా డాడీ నాకు చెప్పకుండా మా పుట్టిదానికి చెప్తుండు. అట్లుంటది చిన్న కూతురు అంటే. ఆగు. హ్యాపీ దసరా. హ్యాపీ దసరా డాడీ. హ్యాపీ దసరా గాయ్స్. హ్యాపీ దసరా. ఇలా రాయరా? హ్యాపీ. చిన్నప్పుడు ఇట్లానే రాస్తుండే గైస్. మీకు గుర్తుందా గైస్? మీరు ఇట్లా చేస్తుండే. నేను చిన్నప్పుడు పెద్దది తీసుకొని ఇట్లా హ్యాపీ అని చెప్పి దీపావళి అని రాస్తున్నాయి అన్నమాట. వెళ్ళిపోయింది గైస్ అప్పుడే. ఇంతకుముందు పెద్దగా వస్తున్నాయి కానీ ఇప్పుడు నార్మల్గా వస్తున్నాయి. దూరం జరిగి ఇంకోటి ఇంకోటి. నీకెవరు చెప్పలేదు? మా దసరా ఇలా అవుతుంది. పట్టుకోండి. హ్యాపీ దసరా గాయ్స్. షార్ట్ వీడియోస్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. లాంగ్ వీడియోస్ వద్దా గైస్? చూడండి ఇక్కడ అగ్గిపెట్ట లేదు గైస్, ఒక్కటే అగ్గిపెట్ట ఉంది. దాంతో అందరం చేస్తున్నాం. పేలుతుందా? హ్యాపీ దసరా. హ్యాపీ దసరా. ఓ ఇక్కడ ప్రసాద్ ఇంకోటి పెట్టిండు. హ్యాపీ దసరా. చిన్నపిల్లలకు కనిపిస్తున్నామా గైస్? ఇట్స్ ఓకే, వీఆర్ చిన్నపిల్లలు ఓన్లీ. ఏమంటా చూడి? యా, వీఆర్ ఆల్మోస్ట్ చిన్నపిల్లలు. 16. ఇవాళకి చేయాల్సినవన్నీ ఇప్పుడే చేస్తున్నాం మేము. బాంబులు కూడా ఉన్నాయి. అట్లా వెలిగించడం అంతే గైస్, ఇట్లానే ఉంటుంది మా పని. పెట్టేస్తూనే ఉంటాం. మా పండు పెద్ద బాంబే పెట్టిండు ఉష్కలా. బ్యాక్గ్రౌండ్ బాగా వచ్చింది. అసలు మా బుడ్డి చూడండి గీతత లేదు, అది చేతిలో పట్టుకొని పేలుస్తుంది బాంబులు. అబ్బా 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 అబ్బా, చిన్న గీతత ఉంది అది, అది చేతిలో పట్టుకొని పేలుస్తుంది. మా తేజగాడు కూడా ఏం తక్కువ కాదు. తేజ, వేర్ ఈజ్ యువర్ బాంబ్? అగో వాడు పైకి వేసిరేస్తుండే ఏకంగా, అది పేలలేదు. పెట్టుకొని పెట్టుకొని ఫాస్ట్గా. షేరింగ్ షేరింగ్. So we are ending our vlog guys. Bye for the day. Once again happy Dasara guys. Bye. Happy Dasara guys. మా vlog ఎలా ఉందో జెన్యూన్ గా కామెంట్ చేయండి. Bye bye.